హాయ్ అండి, వెల్కమ్. మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ ఏంటి అనేది నేను చూస్తున్నానండి. సో ఇక్కడ నేను చెప్పదలుచుకుందల్లా ఒకటే, కొంతమంది ఇక్కడ పాస్ట్లో స్టక్ అయి ఉన్నారు. ఒక నెగటివ్ థాట్ అనేది ఇంకా మైండ్లో అయితే ఉంది. అంటే ఏదైతే జరిగిపోయిందో, ఏదైతే మీకు ఇప్పుడు పాజిటివిటీ కాదో, ఆ నెగటివిటీ గురించి ఫోకస్ చేయడం అయితే జరుగుతూ ఉంది ఇక్కడ. ఓకే, మీరు అనుకున్నట్టు థింగ్స్ అనేది మీకు జరగలేదు, కానీ మీరు ఇంకా స్టక్గా ఉన్నారు. ఫర్గివ్ చేయట్లేదు, మిమ్మల్ని మీరు లెట్ గో చేయట్లేదు, రిలీజ్ చేసుకోవట్లేదు అట్లాంటి సిచ్యువేషన్స్ ఆర్ థాట్స్ నుంచి. లోన్లీగా ఫీల్ అవుతున్నారు, పాస్ట్ ఎమోషన్స్లో స్ట్రక్ అయి ఉన్నారు. కొంతమందికి అయితే కొంచెం ఎక్కడో ఒక గిల్టీనెస్ ఫీలింగ్ కూడా ఉంది, లాస్ ఫీలింగ్ ఉంది, ఏదో కోల్పోయాను అన్న ఒక ఫీలింగ్లో అయితే ఉన్నారు. బట్ యూనివర్స్ మీకు చాలా వేరే ఆపర్చునిటీస్ అండ్ బ్లెస్సింగ్స్ కూడా డెఫినెట్గా ఇస్తుంది. బట్ మీరైతే చూడట్లేదు, యూనివర్స్ ఇచ్చే బ్లెస్సింగ్స్ మీరు చూడట్లేదు. ఓకే, సో గోయింగ్ ఫార్వర్డ్లో కూడా మీరు ఇట్లానే కంటిన్యూ అయితే ఇబ్బందిగా ఉంటుంది. మిమ్మల్ని మీరు మార్చుకోవాలి, ప్రాపర్గా పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి, ప్రాపర్ రెమెడీస్ స్టెప్స్ అనేది ప్రాపర్గా ఫాలో అవ్వండి. అప్పుడే చేంజెస్ అనేది వస్తాయి. వన్స్ మీరు మీ హీలింగ్ పైన ధ్యాస పెట్టారంటే మీకు ఒక పాజిటివ్ చేంజెస్ గోయింగ్ ఫార్వర్డ్ అయితే వస్తాయి. అది కూడా ఒక ఫాస్ట్ వేలో కూడా మీరు హీల్ అయ్యే కేపబిలిటీ మీకు ఉంది. బట్ మీరే మిమ్మల్ని మీరు ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉంచుకుంటున్నట్టయితే కనిపిస్తూ ఉంది. ఓకే, సో ఏదైనా అయి ఉండొచ్చు మీ లైఫ్లో, నో మ్యాటర్ వాట్, బట్ ఒక ప్రోగ్రెస్ అనేది ఎప్పుడూ ఉండాలి. లైఫ్ అనేది దేనికి ఆగదు. మీ ఎమోషన్స్ స్టక్గా ఉంచుకున్నారంటే వేరే ఆపర్చునిటీస్ మీరు ఎంటర్టైన్ చేయలేరు లైఫ్లో. ఓకే, సో ఇఫ్ మీరు స్టక్ సిచ్యువేషన్లో ఉంటే డెఫినెట్గా స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేసి ప్రాపర్ గైడెన్సెస్ అండ్ రీడింగ్స్ రెమెడీస్ అనేది ఖచ్చితంగా తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఈ రీల్ మీకు రెజనేట్ అయితే కమెంట్ చేయండి, మీ ఇష్టం వచ్చింది కమెంట్ చేయండి పాజిటివ్గా. థ్యాంక్ యూ.